మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం. నా యేసుని ప్రేమ మధురాతి మధురం. నా యేసుని ప్రేమ మధురమైనది. నా యేసు ప్రేమ మరపురానిది. నా తండ్రి ప్రేమ ఇహలోకాశలతో అంధుడనేనైతిని. నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అంధుడనేనైతిని. నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం. నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం. మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది. నా తండ్రి ప్రేమ నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి. మరణపు ముల్లును విరచిన దేవా, మరణపు ముల్లును విరచిన దేవా, జీవంబునొసగిన నీ ప్రేమ మధురం. జీవంబునొసగిన నీ ప్రేమ మధురం. మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది. నా తండ్రి ప్రేమ ఈ సమయాన్ని మత్తయ్యకి అప్పగిస్తా ఉన్నా. మత్తయ్య పిల్లలకి ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇచ్చాడో అవి ఒక్కొక్కటి అమలు చేస్తాడు. అయిపోయి ట్రైనింగ్ చేసి ఇచ్చింది. డాక్టర్ దేవుని స్తోత్రం. అవకాశం ఇచ్చిన వందనాలు. అలాగే వాక్యం నేర్చుకుని ఉన్నారు పిల్లలు. మన మధ్యలో ఉన్న భీమ పాత నిబంధనలు ఉన్న 39 పుస్తకాలు చూడకని చెప్పింది. అందరం కూడా చూద్దామండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పాశ్చాత్య భాష వందనాలు. కుడి వచ్చి మీ అందరికీ వందనాలు. పాత నిబంధనలోని 39 పుస్తకాలు. ఆది కాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, ఏబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా గ్రంథము, ఇర్మియా, విల్పవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషయ, ఏవేలు, ఆమోసు, ఒబద్య, యెహూనా, మీకా, నహూము, హబకుక్, జఫన్య, హగ్గై, జకర్య, మలాకి. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్పింది కదా చూసాక. అలాగే మన మధ్యలో ఉన్న నందు కొత్త నిబంధనలో
27 పుస్తకాలు చెప్పారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారి భాషణ గారి వందనాలు, కూడా వచ్చిన సంఘానికి వందనాలు. కొత్త నిబంధన గ్రంథంలోని 27 పుస్తకములు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు, 2 కొరింథీయులకు, గలతీయులకు, హెబ్సీలకు, ఫిలిప్పీయులకు, కొలసీలకు, 1 దెసలోనికీ, 2 దెసలోనికీ, 1 తిమోతికి, 2 తిమోతికి, తీతుకు, ఫిలిప్పీలకు, హెబ్రీలకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్రం. అలాగే మన మధ్యలో ఉన్న నిరీష పదార్థాలు చెప్పింది. దేవుని స్తోత్రం. పాఠశాల పంపులకు వందనాలు, కూడా వచ్చిన అందరికీ వందనాలు. దేవుడు రాసిన 10 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అంతే కానీ, క్రింద భూమి అంతే కానీ, భూమి కింద నేల అంతే కానీ, ఇండు దేని రూపమునైన విగ్రహమునైనా నీవు పూజింపకూడదు, సాగిలపడకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశమును నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, విచారింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యము పలుకోకూడదు, నీ పొరుగు వాని దొంగ దేనిని ఆశింపకూడదు. దేవుని స్తోత్రం. అలాగే మరో నియమం ఉంది. కీర్తనలో 121 చెప్పింది. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారి మాట్లాడుకున్నాను, కూడా వచ్చిన ఎంపిక ఉన్నాను. కీర్తన గ్రంథం 121. కొండల తల్లి నా కన్ను తెచ్చుచున్నావు, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిగే నీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కనే యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ 70 నీకు తగలదు, రాత్రి వెన్నెల 70 నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకల పోకలందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడికి స్తోత్రం. అలాగే మన మధ్యలో ఉన్న కావ్య కీర్తన 23 చదివారు. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారు ఉన్నాడు, కూడా మీ అందరికీ ఉన్నాను. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, ఆయన లేని కలుగదు. పచ్చగల చోటలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జన్మల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన చేరదీర్చుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గడంధకారకులో నేను సంచరించను, ఈ అపాయములకు భయపడను. నీ దుడ్డు కరయు ఈ దండమును నన్ను ఆదరించను. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. బ్రతుకు దినములు ఎలా కృపాశయములే ఎంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేసు. ఆమేన్. దేవుడికి స్తోత్రం. పాస్టర్ వందనాలు, గురించి అందరికీ వందనాలు. ఆకాశము గతించుగాని నా మాటలు ఎప్పుడు గతింపవు. మీరు నా కోసం ఏడవబాకండి, మీరు మీ పిల్లల కోసం ఏడవండి. దేవుడికి స్తోత్రం. బాగా చెప్పిందమ్మా. మీకేమనిపించింది?
మీకు బాగా చెప్పింది అనిపించిందా? రైట్. ఇంకా బాగా చెప్తుంది రాబోయే రోజుల్లో అమ్మా. మరి ఇంకా మంచిగా నేర్చుకుంటారా? రేపు 25కి రేపు జనవరి వచ్చి ఇంకా నేర్చుకుంటారా? రైట్. గాడ్ బ్లెస్ యు. పిల్లలందరూ కూడా యేసు ప్రభు వారి ఆశీర్వాదములు మెండుగా ఉండరు కాక. మరి మగపిల్లలు వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు రాలా, ఒక వారం వచ్చారు. తల్లిదండ్రులు ఆలోచించి ఒకసారి అందరిని కూడా పంపించండి. దేవాలయంలో కూర్చుంటే దేవునికి సంబంధించినటువంటి మనసు ఉంటుంది. సమాజంలో కూర్చుంటే సమాజంలో ఉన్నప్పుడు కూడా దేవునికి సంబంధించిన మనసు ఉంటే మంచిది. కానీ సమాజం రకరకాల మనస్సులను మనలోనికి తీసుకొస్తుంది ఆలోచన. కాబట్టి కంపల్సరిగా పిల్లలందరినీ కూడా మీరు, ఇంకా చాలామంది ఉన్నారు పిల్లలు. ఏం పేరు? ప్రసన్న నేర్చుకోలేదా? ఇంకా సమయం ఉంది, ఇంకేం సమయం పోలేదు. మొదలు నేర్చుకోలేదమ్మా? ఆయన జలుబు చేసి నేర్చుకున్నా నాకు రాలా. ఇప్పుడు కాకపోయినా తర్వాత తలకాయ కింద తీసుకుంది. రేపు రండి నా వచ్చి బాగా నేర్చుకోండి. వాడు ఆడుకోడు తల దించుతుంది. ఎందుకని కిషోర్ రామ రేపు రండి. మగపిల్లలందరూ జగదీషు, బాను, రేణు, బుల్లి, విజయ్, ఇదంతా పిల్లలు ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తు, సంఘం యొక్క భవిష్యత్తు పిల్లలంతా. కాబట్టి తప్పకుండా సంఘం యొక్క కార్యక్రమాలను భుజాల మీద వేసుకొని మోయాల్సినటువంటి యువతరం మీరంతా. ఎందుకంటే మేము ముసలం అయిపోతున్నాం. గట్టిగా పలిగితే ఇక్కడ 10 సంవత్సరాలు పలుకుతున్నాము. అది దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇస్తే. మనమేమో ఫంక్షన్ నుండి విజయవాడ వెళ్ళి వస్తుంటే ఒక ఆటో వాడు మందు తాగాడు. సిటీ ఆటో, చిన్న ఆటో బాగా తాగాడు. ఆల్రెడీ వేరే ఒక అతన్ని డాష్ అయిపోతే అతను తప్పించుకొని ఆటో వెంబడి పడుతున్నాడు పట్టుకోవడానికి. అతను తప్పించుకునే కార్యక్రమంలో స్పీడ్ కావాలి కదా. కనురెప్పపాటులో మొత్తం ఆయన ఇద్దరు శవాల ఇంటికి వచ్చేవారు. కనురెప్పపాటులో 2 శవాలు వచ్చాయి. సమాధులు కూడా 2 ఏడాది కట్టేవాళ్ళు. స్థలం కూడా లేదు కట్టడానికి. కొనుక్కొని చేరయ్యా ఆ కార్యక్రమం అన్నా కూడా వింటలేదు. ఏమండి? కాబట్టి ఎప్పుడు చచ్చిపోతామో కూడా తెలియదు అనమాట. బాడీకి గ్యారెంటీ లేదు. వాడు కన్నురెప్పపాటులో దేవుడు మమ్మల్ని కాపాడింది. లేకుంటే ఆ వాస్తవానికి ఆటో అతను కూడా వాడంతా మందు దాకా కూడా బ్రేక్ వేసాడు. అతను బ్రేక్ వేసాడు, మొత్తం తప్పించాడు సైడ్కి. 2 జరిగినాయి. నేను చూస్తున్నా, 2 సందర్భాలు నేను చూస్తున్నా కళ్ళతో. కాబట్టి ఎవడో ఎప్పుడు ఈ భూమి మీద నుంచి రాలిపోతాం తెలియదు. సంఘం మాత్రం అద్భుతంగా కొనసాగాలంటే నేటి తరం ఎవరైతే ఉన్నారో దేవుని బిడ్డలో వీళ్ళంతా దేవుని జ్ఞానంలో ఎదిగితే గొప్ప బాధ్యతలను దేవుడు సంఘంలో ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను నేను జాగ్రత్తగానండి. సంఘములో ఉండే గొప్ప బాధ్యతల కంటే లోకంలో పెద్ద విశేషమే లేదు. సంఘంలో కూడా లోకంలో లేనిది ఉంది. లోకంలో దొరకంది, లోకంలో ఇబ్బంది సంఘంలో ఉంది. దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. కాబట్టి తప్పకుండా మీరు ఆలకించండి. ఒకప్పుడు మోషే గారు దేవుని వల్లే బ్రతికాడు. భక్తులంతా కూడా దేవుని వల్లే బతికిన భక్తులు ఉన్నారు ఎంతోమంది. దేవుని కోసం జీవించి దేవుడు పోషిస్తే దేవుని వల్లనే పోషింపబడి బతికిన కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా దేవుని యొక్క సేవలో ఉండటానికి పిల్లలు ఈరోజు మీరు చెప్తా ఉంటే నా మనసు ఎంత ఆనందంగా ఉందో ప్రేమ. పిల్లలు ఒక్కొక్క మాటలు చెప్తుంటే చాలా ఆనందం వేసింది, చాలా సంతోషపడతా ఉన్నాను. ఇంకా ఏదైనా బాధ ఉంది అని అంటే మగపిల్లలు చెప్పలేదని బాధపడతాను. కాబట్టి నా బాధను అర్థం చేసుకొని మరి మీరు వచ్చి కూర్చొని దేవాలయంలో
బాగా ట్రైనింగ్ అవ్వండి. మీకు మతయాన ఉంటాడు చర్చిలో, నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా అన్నయ్య అంటున్నాడు కాబట్టి మీరు వచ్చి కూర్చొని మీరు ఏం చెప్పదలుచుకుంటారో ఆ బైబిల్ నుంచి చదువుకొని నేర్చుకొని అది తిరిగి మీరు మతయానకు ఒకసారి వివరించండి. సరేనా? పిల్లల తల్లిదండ్రులు సెలవుగా దేవాలయానికి పంపించాలని మీకు తెలియజేస్తాం. మరి కొండా పిల్లలు, పిలకల పిల్లలు వస్తుంది కానీ పలకట్లేదా? అదే చిన్నపిల్లగా చెప్పించుకోండి. రమ్మను, భయం వేస్తుంది. సరే ఇంకా అమ్మ ఓకే. సరే, దేవుని వాక్యము టైం అవుతుంది కనుక దేవుని మాటలు విందాం. ఈరోజు లోకస్వార్త 24వ అధ్యాయాన్ని మనం వెళ్తున్నాము. మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు ఈరోజు మనం నేర్చుకుంటాం. సెలవు తీసుకున్నాం. వాక్యానికి ముందుగా సేవకులను ప్రార్థన చేసి నడిపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ ఉంచి మీ మాటలు వినే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి మా ప్రభు ద్వారా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. లూకాసు వార్త 24వ అధ్యాయం ధ్యానించబోతుండగా మీ రాజు ఆనాడు లూకా గారు ఏ విషయాలైతే బోధించారో ఆ మాటలు మాకు నేర్పించబోతుండగా మేమందరము వినగలిగే చెవులను గ్రహించే మనస్సును మీ మాటను మేము ఆలోచించి దాని రీతిగా మేము నడుచుకోవడానికి మా అందరికీ జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. లోకస్వార్త మనము ఈరోజు 23వ అధ్యాయాన్ని 24వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని కొంచెం అయ్యేది అన్న బాగుంది. ఓకేనా? వాడుకోవచ్చు.